యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీకి సంబంధించి 6 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని చెప్పవచ్చు. చైర్మన్గా, వైస్ చైర్మన్గా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మొత్తం కనిపించినటువంటి సిచ్యువేషన్. ఉదయం నుండి కూడా కొన్ని చోట్ల నాటకీయ పరిణామాలు జరిగినప్పటికీ మొత్తం ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 6 మున్సిపల్ సంబంధించి 6 చైర్మన్ పీఠాలు, అదేవిధంగా వైస్ చైర్మన్ పీఠాలను కూడా దక్కించుకుంది. ప్రధానంగా చూసినట్లయితే భువనగిరి కావచ్చు, భువనగిరిలో మొత్తం 35 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి. 35 వార్డులో దాదాపు 22 కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు భువనగిరి మున్సిపల్ సంబంధించి చైర్మన్గా తంగెలపల్లి శ్రీవాణి రవికుమార్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా పోతంశెట్టి మంజుల వెంకటేష్ను కూడా ఎన్నుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా మరి భువనగిరి సంబంధించి కొంచెం సందర్భంలో ఒక నాటకీయ పరిణామం జరిగిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి 11వ వార్డులో గెలిచినటువంటి అభ్యర్థి గంజి శ్రీవాణి లేచి ఒక ఓసీగా అవకాశం వచ్చింది. ఓసీ జనరల్గా భువనగిరి సీట్ ఉంది కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి అక్కడే అందరి సమక్షంలో కోరుకున్నటువంటి పరిస్థితి, కొంచెం కంటతడుగులో పెట్టినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కుమ్మం మండలి ఖచ్చితంగా అవకాశం తర్వాత ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో అక్కడ చాలా అంటే ఎలక్షన్ అధికారి ముందటనే ఆమె కొంచెం ఆవేదన వెళ్ళొచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ కుమ్మం మండలి కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎన్నికల అధికారి కూడా నివారించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు అక్కడ లోపల కొంచెం ఆమె నిలబడి మీడియా ముందుకు చెప్తున్నానని చెప్పి ఒక వ్యాఖ్యత చేసేటువంటి పరిస్థితి. ఒక అవకాశం అయితే మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే జనరల్గా రావడం వల్ల నేను ఒక రెడ్డిగా ఒక్కరినే గెలిచాను కాబట్టి అవకాశం ఇవ్వమని చెప్పారు. అయినప్పటికీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే బీసీగా చాలా సీనియర్ నాయకులు అయినటువంటి తంగళ్లపల్లి రవికుమార్ గారు చాలా సీనియర్ నాయకుడు. వారి భార్యకు తంగళ్లపల్లి శ్రీవాణి కూడా మున్సిపల్ చైర్మన్గా పదవి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా వైస్ చైర్మన్గా కూడా సీనియర్ ఎప్పటి నుంచో కౌన్సిలర్ చేశారు. అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి పోతంశెట్టి వెంకటేశ్వర్లు సత్యమైనటువంటి పోతంశెట్టి మంజుల కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే భువనగిరిలో 2 కూడా మహిళలకే కేటాయించారు. 2 కూడా మహిళలకు బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి భువనగిరిలో కొనసాగిందని చెప్పవచ్చు. అదేవిధంగా పోచంపల్లి విషయానికి వచ్చినట్లయితే పోచంపల్లిలో కాంగ్రెస్ సంబంధించి 6 గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి 4 గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం 13 సీట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక కాంగ్రెస్ సంబంధించి 6 మొత్తం కూడా ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అదేవిధంగా బీజేపీ సంబంధించి ఒక అభ్యర్థి గెలిచిన సందర్భంలో ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు పోచంపల్లికి సంబంధించి తడక వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా కొయ్యడ రజని ఎన్నుకోవడం జరిగింది. అంటే పోచంపల్లిలో చైర్మన్ గా తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా కొయ్యడ రజని ఒక మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా బీసీలకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి పోచంపల్లికి సంబంధించి జనరల్ కేటాయించడం వల్ల ఆ జనరల్ సంబంధించి బీసీ అయినటువంటి తడక వెంకటేశ్వర్లు అక్కడ చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి అతనికి చైర్మన్ పదవి అయితే అంటకట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే చౌటుప్పల్ విషయానికి వచ్చినట్లయితే మునుగోడు నియోజకవర్గం సంబంధించి చౌటుప్పల్లో మొత్తం 13 మంది కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రతిష్టానం తీసుకుని చైర్మన్ పదవికి 2 హేమా ఏమిలు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. 2 కూడా సీనియర్ నాయకులు చెప్పినారు. కానీ ఒకరికే చైర్మన్ దక్కుతుంది కాబట్టి చైర్మన్ గా మొగదాల పావని రమేష్ గౌడ్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. పావని రమేష్ గౌడ్ చాలా సీనియర్ నాయకుడు అని చెప్పి ఆమెను చైర్మన్ గా చేశారు. అదేవిధంగా బీసీ మహిళకు అవకాశం అక్కడ కూడా చౌటుప్పల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా గోషిక వినయ్ ని వైస్ చైర్మన్ గా చేశారు. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు. మరి ఇద్దరికి కూడా అక్కడ చౌటుప్పల్ సంబంధించి ఒక నాటకీయ పరిణామం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 13 మంది క్యాంపులో ఉన్నారు. 12 మంది బస్సులో రావడం జరిగింది. మరొక కాంగ్రెస్ సంబంధించి కౌన్సిలర్ ను స్వయంగా రాజగోపాల్ రెడ్డి గారే కారులో తీసుకొచ్చేటువంటి పరిస్థితి. వాణి విప్లవ్ని తీసుకురాగానే కారు ఆపగానే అందులో నుంచి దూకి ఆమె పారిపోయినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆమె ఓటింగ్ లో కూడా పాల్గొనలేదు. 12 మంది మొత్తం 13 మంది గెలిస్తే 12 మంది లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొకరు సిపిఎం మద్దతుతో అదేవిధంగా ఎక్సాఫిషియల్ తోటి కూడా అక్కడ చైర్మన్ పదవిని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని చెప్పవచ్చు. మొత్తానికి ఆ కారులో వచ్చేటువంటి కౌన్సిలర్ అయితే ప్రమాణ స్వీకారం చేయలేటువంటి పరిస్థితి. బయటనే రాగానే దిగి పారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఏమిలు పోటీ పడ్డటువంటి పరిస్థితుల్లో పావని రమేష్ గౌడ్ కు మాత్రం అవకాశము రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పవచ్చు. ఇక చూస్తున్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, యాదగిరిగుట్టకు సంబంధించి ఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ బీలేలే గారు ప్రకటించారు. వాణి భరత్ గౌడ్ ప్రతిపాదించిన సందర్భంలో వాణి భరత్ గౌడ్ 10వ వార్డుకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి. చైర్మన్ అని చెప్పి అంతకుముందే ప్రతిపాదించాడు. కాబట్టి మరి వాణి భరత్ గౌడ్ చైర్మన్ గా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చైర్మన్ గా ఎన్నికైతే కావడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మళ్ళీ అక్కడ
బీసీ మహిళకే అవకాశం ఇచ్చారు. రమ్య రామచందర్కు సంబంధించి వారికి కూడా బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే యాదగిరిగుట్టలో ఇద్దరు కూడా బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇద్దరు కూడా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి యాదగిరిగుట్ట సంబంధించి ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పైలే కూడా పాల్గొన్నాడు ఎక్స్ అఫీషియల్ మెంబర్గా. మొత్తం కూడా చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ అందరు సభ్యులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అందులో ఒక్కరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, మిగతా మొత్తం కూడా ఒక సిపిఐతో కలుపుకుంటే మొత్తం కూడా 9 మంది అక్కడ చేయలేనటువంటి పరిస్థితి. వాణి భరత్ గౌడ్కు చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి యాదగిరిగుట్టలో జరిగింది. అదేవిధంగా ఆలేరు విషయానికి వస్తే ఆలేరులో 7 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అందులో బీసీ మహిళ జనరల్గా కేటాయించడం వల్ల బీసీ మహిళగా బీజన మాధవి భాస్కర్ను ప్రభుత్వ వైపు ఎప్పుడో చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. సంబంధించి అతను విజయం సాధించారు. బీజన మాధవి భాస్కర్ను అక్కడ చైర్మన్గా చేశారు. కానీ ఇక్కడ కొంచెం నాటకీయ పరిణామం ఏంటంటే కేవలం 7 కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. మిగతా 2 బీజేపీ అభ్యర్థులు, అదేవిధంగా 3 బీఆర్ఎస్ అభ్యర్థులు అక్కడికి ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయలేటువంటి పరిస్థితి. కేవలం 7 వచ్చారు కాబట్టి 7 ఫోరం ఉంది కావున ఆ ఫోరం సంబంధించి బీజన మాధవి భాస్కర్ గారు చైర్మన్ గా ఎన్నికైనటువంటి పరిస్థితి. అదేవిధంగా వైస్ చైర్మన్ గా అంగడి అంజనేయులను అక్కడ కూడా బీసీ లేదా అంగడి అంజనేయులు కూడా అక్కడ వైస్ చైర్మన్ గా ఆలేరు సంబంధించి ఆలేరు మున్సిపాలిటీలో ఎన్నుకోవడం జరిగిందని చెప్పవచ్చు. మరి చూసుకున్నట్లయితే మోత్కూరు సంబంధించి మోత్కూరులో కూడా ఎస్సీ మహిళ కేటాయించడం వల్ల అక్కడ ఎస్సీ మహిళ తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో వస్తుంది మోత్కూరు కాబట్టి అక్కడ 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మోత్కూరు మున్సిపాలిటీ సంబంధించి ఎస్సీ మహిళ కేటాయించడం వల్ల అక్కడ గడ్డం స్వప్నను ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ అభ్యర్థిగా గడ్డం స్వప్న ఎన్నికైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పల్లెల్ల వెంకన్న వైస్ చైర్మన్ గా మోత్కూరు సంబంధించి పల్లెల్ల వెంకన్నను వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది. మరి అక్కడ 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 3 బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి మొత్తానికి 6 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని చెప్పవచ్చు. 6 మున్సిపాలిటీ సంబంధించి 6 చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ, 6 వైస్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. చూసిన సందర్భంలో ఉదయం నుండి కూడా సుమన్ టీవీతో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ పైలే గారు మాట్లాడినటువంటి సందర్భంలో మహిళలకు పెద్దపీట వేశాము, మా యొక్క పథకాలే మమ్మల్ని గెలిపించాయి, ఈ 6 మున్సిపాలిటీ సంబంధించి 6 జెండా ఎగరవేశాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సీతక్కకు గిఫ్ట్ గా ఇస్తున్నామని చెప్పి ఒక ప్రభుత్వ ఐలే గారు, డీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఐలే గారు, అదేవిధంగా కుమ్మం అనిల్ కుమార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము, ఎందుకంటే బీసీ మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కొట్ల సందర్భంలో కావచ్చు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భం కావచ్చు, బీసీ మహిళలకు ఎక్కువ కేటాయించిన ఉద్దేశంతో ఇక్కడ భువనగిరికి సంబంధించి 2 కూడా బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కూడా 2 బీసీలకు ఇచ్చినటువంటి సందర్భము. అదేవిధంగా అంటే మిగతా ప్లేస్లలో కూడా మొత్తం కూడా బీసీలకే ఎక్కువ మొగ్గు చూపినటువంటి పరిస్థితి, చైర్మన్లు కూడా చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బీసీ జనరల్ మహిళ అయినటువంటి పావని రమేష్ గౌడ్ ను సీనియర్ నాయకులు అని చెప్పి అక్కడ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పోచంపల్లి విషయానికి వస్తే తడక వెంకటేశ్వర్లు చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్, అతను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. కాబట్టి 5 మున్సిపాలిటీ సంబంధించి కూడా బీసీలో చైర్మన్ పీఠంపై కూర్చున్నటువంటి పరిస్థితి, ఒక ఎస్సీ కేటాయించడం వల్ల మోత్కూరులో ఎస్సీ కూర్చున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి ఉదయం నుండి కూడా చాలా హడావిడిగా కొనసాగినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరా చైర్మన్ అని చెప్పి కార్యకర్తల్లో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా క్యాంపులోకి వెళ్ళి 6 సెంటర్లకు బస్సులలో వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఉదయం నుంచి చూసాము. భువనగిరి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, ఇటు మోత్కూరు కావచ్చు, పోచంపల్లి కావచ్చు, చౌటుపల్లి కావచ్చు, మొత్తం కూడా బస్సులలో వచ్చి అంతా కూడా డైరెక్ట్ ఎలక్షన్ లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆలేరులో ప్రమాణ స్వీకారం చేయలేదు. అదేవిధంగా చౌటుప్పల్లో కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చేసినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా చౌటుప్పల్లో ప్రమాణ స్వీకారం చేయలేదు. అదేవిధంగా ఆలేరులో కూడా ప్రమాణ స్వీకారం చేయలేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ 6 మున్సిపాలిటీ సంబంధించి 6 మీద చైర్మన్ పీఠాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎమ్మెల్యేలో కావచ్చు, అందరిలో కూడా చాలా ఆనందం ఉంది. ఇదంతా కూడా సీతక్కకి 6 చైర్మన్ గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి 4 ఎమ్మెల్యేలు కూడా 4 ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థులు, కౌన్సిల్ అభ్యర్థులు మాత్రం చైర్మన్ గా ఈ రోజు ఎన్నికైతే జరిగింది. చాలా ఆనందంతో, ఉత్సాహంతో బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుతూ చాలా ఆనందంతో మొత్తం కూడా చైర్మన్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా
ఆనందంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పవచ్చు. మహిళలు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ప్రజలకు సేవ చేద్దామని వస్తున్నాం, ఇక రేపటి నుండి మేము మొత్తం కూడా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే ముందుకెళ్తామని చెప్పి ప్రతి కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.